మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ పై సెటరికల్ పంచులు పేలుతున్నాయి. ప్రతిపక్షాలకు ప్రత్యర్థులకు ఆయన కామెంట్లు మంచి హాట్ టాపిక్ అయ్యాయి. పొరపాటులో చేసిన ఒక కామెంట్ కాంట్రవర్సీ అయిపోయింది. ఆయన నోరు జారలేదు, జస్ట్ తడబడ్డాడంతే. ఇంతకీ హాట్ టాపిక్ ఆయన కోమటిరెడ్డి కామెంట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, వచ్చే ఎన్నికల నాటికి నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉండదు, నల్గొండలోనే కాదు తెలంగాణలో కూడా ఉండదు, ఇలా మాట్లాడారు. అంతేకాదు తడబడ్డారంతే. బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనబై కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడంతే. పాలిటిక్స్లో ఇలాంటి పొరపాట్లు కామెంట్స్ సహజమే, కానీ ప్రతిపక్షాల చేతికి దొరికితే ఇక అంతే కదా, రచ్చరచ్చ చేసేదాకా వదలరు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా అదే చేస్తుంది. రూటు మార్చిన మంత్రి కోమటిరెడ్డి అంటూ సెటరికల్ పంచులతో ఆటాడుకుంటుంది. అందుకనే నల్గొండ జిల్లా ప్రజలు శిక్షించి 11 స్థానాలు 50,000 పైన మెజార్టీతో, 2 ఎంపీ స్థానాలు లక్షల మెజార్టీతో గెలిపించారు. ఇవాళ వాళ్ళు ఒక్క పైన చేసిన నల్గొండలో వాళ్ళకు ఒకటే సీటు 2,000తో గెలిచినారు. అదే శిక్ష విధించారు. మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నల్గొండలో ఉండనే ఉండదు, తెలంగాణలో ఉండదు ఆ పార్టీ.